ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లలో 100కి 70-80% కాంగ్రెస్ పార్టీకి పడతా ఉండే ఇదివరకు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీల ఓట్లు ఎక్కువ పడే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు తక్కువ. అధికారంలోకి తెలుగుదేశం వచ్చిందంటే సుదీర్ఘకాలం పాటు ఆ బీసీల ఓట్ల ద్వారానే. ఎస్సీ ఓట్లని చీల్చడం కోసం చంద్రబాబు మందకృష్ణ మాదిగని ముందు పెట్టి చేసినటువంటి ప్రయత్నం ఫలించి ఎస్సీ ఓట్లు కూడా రావడం గతంలో తెలుగుదేశానికి బూస్ట్ అయింది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చేటప్పటికి మాదిగలు ఆంధ్రాలో తక్కువగా ఉండటం, మాలలు ఎక్కువగా ఉండటంతో కథ మారింది. ఇక ఎంఆర్పిఎస్ ఇష్యూని తెలుగుదేశం పార్టీ పెద్ద సీరియస్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు అసలు ఎస్సీ ఓట్లు పోగొట్టుకోవడం కంటే మాదిగల ఓట్లు ఇటు పక్కకి తెచ్చుకున్నా కరెక్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ ఈ ఎస్సీల వర్గీకరణ అంశాన్ని ఆల్రెడీ సపోర్ట్ చేశారు. ఆ మధ్యన మందకృష్ణ మాదిగ మీటింగ్కి అటెండ్ అయ్యారు. దేశవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలను తీసుకొచ్చారు. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా అఫిడవిట్ ఇచ్చేసింది కేంద్రం. అట్లాగే చట్టాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. కాబట్టి ఓపెన్గా బీజేపీకి మద్దతు ప్రకటించారు మందకృష్ణ మాదిగ. అయితే తెలుగుదేశం పార్టీ తరహాలో ప్రచారం చేసుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ. అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం తరహాలో ఆయన మాత్రమే తన కమ్యూనిటీతో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు మందకృష్ణ మాదిగ. దీంతో ఈ కూటమికి ఎస్సీలో నుంచి ఏది వైసీపీకి పడే ఎస్సీ ఓట్లలో నుంచి కొంత చీలిక ఖాయంగా కనబడుతోంది.